మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట లభించింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 20వ తేదీ వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఇక వంశీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశాలను జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట దక్కింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఈ నెల 20 వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కూడా ఆదేశించింది కోర్టు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులు చూసుకుంటే కనుక వంశీని కూడా 71 నిమిషాలుగా చర్చలు జరిగింది. అయితే కానీ ఈ కేసు విషయంలో చూసుకుంటే కనుక బెయిల్ పిటిషన్ హైకోర్టు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం. ఈ బెయిల్ పిటిషన్ మీద దాదాపు విచారణ చేపట్టగా న్యాయమూర్తులు ఇరువురు న్యాయమూర్తులు అంటే వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులను అట్లాగే శివసేన తరపు న్యాయవాదులు కూడా విచారణ కొనసాగింది. ఈ విచారణలో చూసుకుంటే కనుక వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు మాత్రం రాజకీయ కుట్రల్లో భాగంగానే ఇతను కక్షసాధన చర్య కోసమే ఇతని మీద కేసు నమోదు చేశారు అనేది ఆ రోజు అతను ఆ దాడి కేసులు లేదనేది కూడా చెప్పడం జరిగింది. అయితే కనుక అదే విధంగా చూసుకుంటే కనుక ఆ రోజు దాడి జరిగిన రోజు కాకుండా తర్వాత ఇటీవల కాలంలో తన మీద పలు కేసులతో కేసు నమోదు చేశారు, అతను 71 నిందితుడిగా చేశారంటూ కూడా న్యాయమూర్తి వివరించడం జరిగింది. అయితే కనుక ఇదే చూసుకుంటే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇతర బెయిల్ పిటిషన్ మాత్రం ఈ నెల 20వ తారీఖు దాకా పొడిగించడం అంటే అయితే కనుక ఇతని మీద ఎలాంటి తదుపరి చర్యలను ముందు తొందరపాటు చర్యలు మాత్రం తీసుకోవద్దని న్యాయమూర్తి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పోలీసులకు కూడా ఇతని మీద పిటిషన్ దాఖలు చేయాలని కూడా చెప్పడం జరిగింది. అయితే కనుక ఈ కేసు దాదాపు చూసుకుంటే కనుక 15 మంది దాకా నిందితులను అరెస్ట్ చేశారు. వాళ్ళు కూడా వీళ్ళు జైలు కూడా పంపించడం జరిగింది. దీన్ని బట్టి చూసుకుంటే కనుక ఇప్పుడు 20వ తారీఖు దాకా కూడా సేఫ్ జోన్ లో ఉంచి ఉన్నాడని చెప్పుకోవచ్చు. అయితే కనుక 20వ తారీఖున మాత్రం పోలీసులు ఇతను ఎటువంటి పిటిషన్ దాఖలు చేస్తారు కోర్టు కాదు మాత్రం వేసుకోవడం అవసరం అంతేనా ఉంది. అయితే ఇప్పటికీ ఇప్పుడు సంబంధించిన అయితే కనుక చూసుకుంటే కనుక ఇతను కేసు నమోదు చేసిన కానీ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన కానీ కూడా ఇతను పరారులో ఉన్నాడని చెప్పి ఎక్కడ ఫారెన్ లో విదేశాల్లో ఉన్నాడని హైదరాబాద్ లో ఉన్నాడని బెంగళూరులో ఉన్నారని చెప్పుకుంటూ వచ్చు. అయితే ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు ఏంటన్నది కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం ఇతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కనుక ఈ రోజు చూసుకుంటే కనుక కోర్టు ఉత్తర్వులు అంటే 20వ తారీఖు దాకా అతన్ని అరెస్ట్ చేయకూడదు అనేది ఏదైతే ఉత్తర్వులు వచ్చినాయో ఆ ఉత్తర్వుల ప్రకారం పోలీసులు వెనక్కి తగ్గుతారా లేదు అంటే కనుక అతని కోసం గాలింపు చర్యలు చేపడతారనేది మాత్రం అనే కోణంలో ఆలోచించాల్సిన అవసరం వెంటనే ఉంది. అయితే కనుక ఇతనితో పాటు ఉన్న ముఖ్య అంశాలు ఎవరైతే ఉన్నారో ఈ ముఖ్య అంశాలు అంతా కూడాను అందరూ కూడా పరారులో ఉన్నారు. దాదాపు 20 మంది ముఖ్య అంశాలు ఉన్నారు. వీళ్ళంతా కూడా పరారులో ఉన్నారు. ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక ఆసిమ్ ఖాన్ ను ఆ తర్వాత గోపిని అలాగే రవికర్ అలాగే ముగ్గురిని కూడా అదుపులో తీసుకుని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అదే కనుక ఈ కేసులో చూసుకుంటే కనుక ముందస్తు బెయిల్ దాఖలు చేయడంతో వంశీ దాదాపుగా 20వ తారీఖు దాకా అంటే న్యాయమూర్తి చెప్పిన ప్రకారం 20వ తారీఖు దాకా ఇతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, సో అంటే కబ్బింపు చర్యలు అంటే తొందరపాటు ఎగం కూడా తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకని 20వ తారీఖు పోలీసులు మాత్రం ఎటువంటి పిటిషన్ దాఖలు చేస్తారనే కోణంలో మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఆ పిటిషన్ బట్టి ఇతను బెయిల్ మంజూరు చేస్తారా లేక పోలీసులు కస్టడీకి పోడతారా ఏంటి అనే విషయం మాత్రం ఆలోచించాల్సిన అవసరం అంతేనా ఉంది చెప్పుకోవచ్చు. మూర్తి, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.